శ్రీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఏతత్తదిత్యనిర్దేశ్య అనేటువంటి నామాన్ని మనం చూసాము. దానికి సారాంశం ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని ఇటువంటిది అటువంటిది అనగా తెలిసిన దాన్ని మనం ఇటువంటిది అని అంటాం, తెలియని దాన్ని అటువంటిది అంటాం. ఇది ఏతత్ అని చెప్పేదంతా మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటిది, మనకి బాగా తెలిసింది. తత్ అనేది మనకి పరోక్షంగా ఉండేది, తెలియనిది. ఇది తెలియనిది అని చెప్పడానికి వీల్లేదు, తెలిసింది అని చెప్పడానికి వీల్లేదు. ఏతత్తదితి అనిర్దేశ్య, తెలిసిందని తెలియదాన్ని చెప్పడానికి వీల్లేటువంటిది తత్వం, ఆత్మతత్వం. ఇందువల్ల తెలిసింది అని అంటే మనం నిత్య నిరతిశయానంద సుఖానుభూతులమై ఉండాలి. తెలియలేదు అని అంటే ఎవరికి తెలియలేదని చెప్పాలి. అంటే నాకు తెలియలేదంటే ఇప్పుడు నీకు తెలిసావా లేదా? నీకు తెలియకపోతే నాకు తెలియలేదు ఎలా తెలిసింది అంటే అహం అనే పదార్థం తెలిసి ఉన్నది సామాన్యత విశేష రూపంగా స్పష్టంగా తెలియలేదు. అసలు నిజానికి ఇది ఏతత్ తత్ అనగా ప్రత్యక్షంగా అనుభవించేటువంటి రూపంలో, పరోక్షంగా అనుభవించే రూపంలో పరోక్ష ప్రత్యక్షముని తీసేస్తే ఏదైతే సాక్షాత్ అనుభవ స్వరూపం, జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో అదే ఆత్మ. కానీ అట్టి ఆత్మను ఇదం అని, అయం ఆత్మ ఇదం జ్ఞానం అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని అనిర్దేశ్య అని అన్నారు. అందువల్ల కార్యకారణ రూపంతో చెప్పలేము, దీన్ని ఏ రకంగానూ నిర్దేశం చేయలేము. కాబట్టి ఏతత్తదిత్యనిర్దేశ్య అనేటువంటి పరమాత్మను జీవుడని చెప్పలేము, పరమాత్మని చెప్పలేము. ఎందుకంటే జీవుడని చెప్తే పరమాత్మ కంటే భిన్నమైన వాడు అవుతాడు. ఇది పరమాత్మే అని చెప్తే జీవుడు కంటే భిన్నమైన వాడు అవుతాడు. నిజానికి జీవుడు కంటే భిన్నమైన వాడు పరమాత్మ కాడు, పరమాత్మ కంటే భిన్నమైన వాడు జీవుడు కాదు. అందువల్ల ఈయనను అహం బ్రహ్మాస్మి అనే స్వరూపంలో జ్ఞానులైన వారు తెలుసుకోగలరు. కానీ ఏతత్ తత్ అని మాత్రం తోడు తెలుసుకోలేడు అని. ఇది జీవతత్వము, ఇది పరమాత్మతత్వము అని విడిగా ఎన్నడూ అర్థం కానే కాదు. అవి విడి కానే కావు. ఇవి రెండు కలిసి ఉండేటువంటివి. అక్కడికి వెళ్ళేటువంటికి ఈ రెండు కలిసినట్లయితే యత్తదృశ్యమగ్రాహ్యం అవ్యవహార్యం అని మాండూక్యంలో చెప్పినటువంటి అక్కడ వ్యవహారాలే లేవు, శబ్దాలే లేవు, ఏకత లేదు, తత్ లేదు, నిర్దేశ్యం లేదు, అనిర్దేశ్యం లేదు. అటువంటి దగ్గరికి వెళ్ళేప్పటికి న ప్రజ్ఞం, నోహేత ప్రజ్ఞం, నా ప్రజ్ఞం అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇక అక్కడ వ్యవహారములే లేవు. కాబట్టి ఏతత్తదిత్యనిర్దేశ్య ఇటువంటి పరమాత్మను స్వస్వరూపంగా తెలుసుకున్నట్లయితే ఫలమేమిటి అనే మాట పైనామని చెప్తోంది. ఏకానంద చిదాకృతి. అందువల్ల ఏకా అనే దానికి ముఖ్యము అని అర్థం చెప్పుకున్నాం. ఆనందము అనే దానికి నిత్యమైన ఆనందము, ముఖ్యమైన ఆనందము. ఏ గౌణమైన ఆనందాభాసాలు ఏమున్నాయో అవన్నీ ముఖ్యమైన ఆనందము కావు. బ్రహ్మానందం వరకు ఉండే ఆనందాలన్నీ మనుష్యానందం దగ్గర నుంచి ఆరంభించి శతశత గుణోత్తర ప్రవృద్ధమైన ఆనందములన్నీ నిజానికి ఆనందములు కావు, కల్పితములే. కాబట్టి నిజమైన ఆనందం స్వస్వరూపానందం. అందువల్ల దాన్ని ఏకానందం, ఏకశబ్దానికి సంఖ్య అర్థం కాదు, ముఖ్యము అర్థము అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఏకానంద అది కేవలం ఆనంద స్వరూపమై ఉంటే సరిపోదు, అది జ్ఞప్తి స్వరూపమై ఉండాలి, జ్ఞానస్వరూపమై ఉండాలి, స్వయం ప్రకాశ స్వరూపమై ఉండాలి. కొంతమందికి ఆనందం ఉంటుంది కానీ ఆనందానుభవం రాదు. ఆనందం ఉండి ఆనందానుభవం లేకపోతే ఏం చేస్తారు? వాడి సంచిలో డబ్బులు ఉన్నాయి
కానీ డబ్బులు ఉన్నాయనే విషయం వీడికి గుర్తు లేదు అథవా వీడికి తెలియదు. ఇప్పుడు వీడి మనస్సులో నేను ఇక్కడ ఏమీ లేకుండా ఉన్నవాడిని అనే భావం ఉంది, డబ్బులు ఉండి కూడా ఈ భావం ఉంది. అదేమిట్రా అని సంచి తెరిచి చూస్తే ఓహో ఇంత ఉన్నదా అంటే ఇంతకుముందు ఉండేటువంటి సాధనం వీడికి తెలియలే. ఇలాగే ఈనాడు కూడా మనం అనగా బద్ధులమై ఉండి సంసారులమై ఉండి దుఃఖులము అని అనుకునే రోజు కూడా మనం నిత్య నిర్దశయానంద స్వరూపులమే, ఏమీ సందేహం లేదు. కానీ మనకు ఆ విషయం తెలియలేదు. అందులో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు కదా జీవుడు. నిత్యము శుద్ధమైన స్వభావం గలవాడు, నిత్యము ముక్తుడు, నిత్యము కూడా వీడు ఆనంద స్వరూపుడే. వీడికి ఆనంద స్వరూపంలో తేడా ఎక్కడా లేదు, సర్వథా ఆనంద స్వరూపం. ఇటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ జీవుడికి తనని గురించి తనకి తెలియకపోవడమే దుఃఖం. అందువల్ల ఇక్కడ చిదాకృతి, చిత్ అనే దానికి అర్థము జ్ఞానము, తర్వాత ప్రకాశ జ్ఞానము. అంటే ప్రకాశమై ఉండాలి, స్వయం ప్రకాశమై ఉండాలి, జ్ఞానమై ఉండాలి. అందువలన అట్టి ఆకృతి, అట్టి స్వరూపం ఎవరికైతే ఉన్నదో ఆ తత్వానికే ఏకానంద చిదాకృతి. దీనికి అర్థం ఏమిటి అంటే సచ్చిదానంద బ్రహ్మస్వరూప లక్షణవతి. ఏ బ్రహ్మకు, పరబ్రహ్మకు ఏ స్వరూపాన్ని మనం నిరూపించామో అదే స్వరూపం. అది అమ్మవారికి చెప్పినా, శివుడికి చెప్పినా, రాముడికి చెప్పినా, ఎవరికి చెప్పినా ఒకటే స్వరూపం, పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం సచ్చిదానంద స్వరూపం. దీనికి ప్రమాణం విజ్ఞానమానంద బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అని. దీనికి పైన న్యాయంలో మనకి అధికరణంలో చెప్పారు అని ఆనందాలయ ప్రధానస్య అనేటువంటి అధికరణంలో దీన్ని గురించి వ్యాసుల వారు ఈ అనేక ఉపనిషత్తులను తీసుకుని ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఒక వాక్యం ఉన్నది ఉపనిషత్తుల్లో. ఆనందో బ్రహ్మ, అలాగే విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేటువంటి వచనం ఉంటే ఆనందానికి బ్రహ్మకు సంబంధాన్ని చెప్పబడింది. ఈ సంబంధము రెండు రకాలై ఉండొచ్చు. ఏమిటి? ఆనందమే బ్రహ్మ అయి ఉండొచ్చు, అథవా బ్రహ్మ ఆనందం కలిగి కూడా అయి ఉండొచ్చు. ఆనందము కలిగినది బ్రహ్మ అని కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏ రకమైన అర్థం చెప్పాలి అన్నప్పుడు కొంతమంది అభిప్రాయము ఆనందము కలిగినది బ్రహ్మ అని చెప్పాలి అని వస్తే అక్కడ వ్యాసుల వారు అలా చెప్పడానికి వీల్లేదు. ఆనందాలయ ప్రధానస్య అనే సూత్రంలో ఏం నిర్ణయించారు అధికరణంలో? ఆనందాదులన్నీ బ్రహ్మస్వరూప అనతిరిక్తములు, బ్రహ్మస్వరూపమే అవిన్ని అని నిర్ణయించారు. అందువల్ల ఇది దీప్తి స్వరూపం ప్రకాశం. ఇటు దీప్తి స్వరూప ప్రకాశాత్మకమైనటువంటి పరమానంద స్వరూపము. ఇది ఇటువంటి స్వరూపాన్ని మీరు ఉన్నది అని సిద్ధాంతం చేస్తున్నారే, నిజానికి మీకు ఇటువంటి అనుభవం ఉన్నదా అంటే అనుభవం ఉన్నది అనే విషయం ఎవడు చెప్పడు. కానీ ఏం చెప్తారంటే వీరిని యాజ్ఞవల్క్యుల్ని అడిగారు. జనక సభలో చాలా గోవులు పెట్టారని చెప్పారు కదా, చాలా మూల్యమైనటువంటి గోవులను పెట్టి ఎవరైతే బ్రహ్మిష్ఠులు ఉన్నారో వారు ఈ గోవుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టేసుకుని నాకు కావాల్సిన సమాధానం చెప్పమని యాజ్ఞవల్క్యులు అడిగితే ఎవరు ఈ పనికి సాహసించడానికి తయారు కాలేదు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైనటువంటి సామవేదీయుడైనటువంటి ఒక శిష్యుడిని పిలిచి సామశ్రవాహ అని పిలిచి ఈ గోవులన్నింటినీ తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అనేవాటికి మిగతా వాళ్ళందరూ ఏమిటి నీవు అంత బ్రహ్మిష్ఠివా అని అడిగారు. ఏమిటి గోవుని తీడిపోమంటావేమిటి? మొట్టమొదలు నువ్వు చెప్పు తత్వాన్ని, చెప్పిన తర్వాత తీసుకుని వెళ్ళు.
ఏమీ చెప్పకుండానే తేలుతారు. దానికి యాజ్ఞవల్క్యుడు ఏం సమాధానం చెప్పాడంటే, గోకామా ఏవ వయం, అయ్యా మాకు గోవులు కావాలి, మీరెవరూ తీసుకోలేదు, ఆయనేమో ఇచ్చేసాడు, అందులో మా ఇంట్లో కట్టమని చెప్పాం. ఎందుకంటే వాటికి మీరు తీసుకోకుండా నేను తీసుకోకుండా 4 గంటల సేపు ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా ఉంటే ఏమైతే ఇవి? గోకామా ఏవ వయం. మరైతే బ్రహ్మిష్ఠులను కదా తీసుకోమంది. బ్రహ్మిష్ఠేభ్యో నమో నమః, బ్రహ్మిష్ఠేభ్యో నమస్కుర్మ, వాళ్ళందరికీ నమస్కారం చేస్తాం. అంటే నేను బ్రహ్మిష్ఠుణ్ణి అని తన నోటి మీదుగా చెప్పడు. కానీ ఎప్పుడైతే ఈయన శిష్యుల్ని తీళ్ళి ఇంట్లో గొడ్ల సావిట్లో కట్టేయండి రా అని అన్నారో, ఈ సాహసం వల్లనే తెలుస్తుంది కదా. వెంటనే ప్రశ్నలు వేయడం ఆరంభించాడు. చాలామంది చాలా ప్రశ్నలు. జనకుడి ప్రశ్న అసలు ఏమిటో మనకి తెలీదు. వీళ్ళు ఈ బ్రాహ్మలందరూ గోవులు తీయడం ధైర్యం ఏమిటి చెప్పు, నేను అడిగిన ప్రశ్న సమానం. అలా చెప్తూ చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. అంటే తాను తెలుసుకున్న తత్వాన్ని ఇది నాకు తెలుసు అని చెప్తే వాడికి ఏమీ తెలియదని అర్థం. ఎవడికి ఇది కూడా ఉపనిషత్తులోనే ఉన్నది. ఎవడైతే ఇది నేను తెలుసుకున్నాను అని అంటాడో, ఇది నేను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు నేను అనేది కర్త, అది తెలుసుకున్నాను అంటే అదేదో ఒక కర్మ అనగా అడ్జెక్టివ్ ఇట్లా ఉంటుందా? ఇది అటువంటి స్వరూపం కాదే. తెలుసుకుండేవాడే పరమాత్మ స్వరూపుడు. అది దృక్స్వరూపం. అది ఆ దృక్స్వరూపమైన పరమాత్మను నేను తెలుసుకున్నాను అని చెప్పడం కష్టం, నేను తెలుసుకోలేదని చెప్పడం కష్టం. అందువల్ల తెలుసుకున్న వాళ్ళు మహాత్ములు ఉన్నారని ఆచార్యులు కూడా ఏం చెప్తున్నారు? జీవన్ముక్తావస్థాయాం, జీవన్ముక్తతను ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళందరికీ అనుభవంలో ఉందయా. ఏమిటిది? దీప్తి స్వరూప ప్రకాశాత్మక పరమానంద స్వరూపస్య జీవన్ముక్తావస్థాయాం పరమాత్మ జ్ఞానవత్. ఆ పరమాత్మ జ్ఞానంలాగా పురుషానుభవ రూప ప్రత్యక్ష ప్రమాణ గోచరత్వం అస్యా. అందువల్ల ఇది అనుభవ ప్రత్యక్ష ప్రమాణ గోచరం వంటిది. దీనిలో ఏమీ సందేహం లేదు. జీవన్ముక్తుల్ని అడగండి మీరు అని భగవత్పాదులు భాష్యం రాస్తూ జీవన్ముక్తుల్ని ప్రమాణం చేస్తారు. నాకు తెలిసింది ఇది. అంటే మన దేశంలో ఉండేటువంటి వినయ సంపత్తి అనేది అలా చెప్పకూడదు అని ఇది ఒక వ్యాఖ్యానం నిన్నటి వరకు అయింది మనకి. ఇక కొత్త వ్యాఖ్యానం అథవా ఏకానంద చిదాకృతి, ఇది కదండి మన నామం. ఏక అనేదానికి ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది అని అర్థం చెప్పారు. ఏకేషాం అంటే కొంతమంది. ఎవరు వాళ్ళు? అనుభవికులు, బాగా అనుభవం కలవారు. చాలా చక్కటి అనుభవం ఎవరికైతే ఉన్నదో, కొంతమందికి అనుభవం ఉంటుంది కదండి. అందరికీ అనుభవం ఉందే? అందరికీ అన్ని రకాల అనుభవాలు ఉండవు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకాల అనుభవాలు. అందరికీ అన్ని రకాల అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాత్మానుభవం ఏదో కొంతమందికి ద్విత్రాణం ఉపజాయతే, మహాభయ పరిత్రాణ ద్విత్రాణం ఉపజాయతే. ఒకటి ఇద్దరికి ఉంటుంది, మహాత్ములు ఉంటారు. అందువల్ల ఏకేషాం అనుభవికానాం, ఎవరైతే దానిని నిత్య నిర్దశయానంద బ్రహ్మస్వరూపాన్ని అనుభవించే జీవన్ముక్తులు ఉన్నారో, అందువల్ల వారినే సన్యాసులు అంటారు, వారినే యోగులు అంటారు. యోగి శబ్దం సన్యాసి పరం. అందువల్ల యోగినాం, అనుభవికానాం యోగినాం ఆనంద సాక్షాత్కార రూపా ఆకృతి. ఆకృతి అనేది అనగా అమ్మవారికి ఆకృతి ఏమిటండి? అమ్మవారికి శరీరం ఏమిటి? మనమేదో పాశ, అంకుశ, ఇక్షు, చాప, పుష్ప, బాణ, అలాగే చాలా సులలితమైనటువంటి సుకుమారమైనటువంటిది శరచ్చాంపేయ పుష్పాల నాసాదండ విరాజిత ఇత్యాది స్వరూపాలంతా మనం చెప్పుకుంటాం కదా. కానీ ఈ నామం చెప్పింది ఎవరు? అసలు
ఏకానంద చిదాకృతి అనే నామం శంకరాచార్యులు రాయలేదు, అథవా వారికి మహామహా పరమ గురువులైనటువంటి వ్యాసుల వారు రాయలేదు. ఇది ఎవరు రాశారు? సాక్షాత్ కామేశ్వరుడే కదా రాసింది. నా స్వరూపం ఏమిటి అని వాళ్ళే చెప్తున్నారు. ఆ వాళ్ళే చెప్పే నామంలో ఏం చెప్తున్నారు? నా స్వరూపం ఏమిటి అంటే జ్ఞానులే నా స్వరూపము. ఆనంద సాక్షాత్కార రూప ఆకృతి. జ్ఞానులు అంటే జ్ఞాని శరీరం అని అర్థం కాదు. జ్ఞానులు అనే దానికి వారిలో ఉండేటువంటి సాక్షాత్కార స్వరూపం ఏదైతే ఉందో అదే అమ్మవారికి ఆకారం. అందువల్ల యస్యాహ ఏమిటి రూపం? ఆనంద సాక్షాత్కార రూపా ఆకృతి యస్యాహ. సాక్షాత్కారమే ఆమె ఆకృతి. ఈ సాక్షాత్కారం అనేది కొంతమంది ఆనుభవిక యోగుల్లో ఉంటుంది. ఏకేషాం ఆనుభవికానాం యోగినాం అంటే ఇప్పుడు ఏకానంద అనే దానికి ఏకేషాం యోగినాం ఆనంద శబ్దానికి ఆనంద సాక్షాత్కారం అర్థం. ఆనంద శబ్దానికి అర్థం ఆనంద సాక్షాత్కార ఆకృతి ఏకానంద చిదాకృతి. దీనిలో చితి శబ్దానికి ఒక అర్థం చెప్పాలి కదండి. చితి అనే దానికి ఏమర్థం చెప్పారు? ప్రకాశం. ఈ ప్రకాశం అనేది ఏం చేస్తుందంటే కొంత ప్రదేశాన్ని ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రకాశం ఉంది, ఇది మొత్తం జగత్తుగా సరిపోతుంది. ఇది ఏదో కొంత ప్రదేశాన్ని వ్యాపించి ఉంటుంది. అలాగే సూర్యుడు ఉన్నాడు, కొంత ప్రదేశాన్ని వ్యాపించి ఉంటుంది. పాతాళంలో సూర్యప్రకాశం ఉంటుంది, అక్కడ అంధకారం ఉంటూనే ఉంటుంది. అలాగే అనగా ఆయనకి అని ఒక ప్రదేశం ఉన్నది, ఆ ప్రదేశంలో ఆయన చేస్తారు. కానీ ఎక్కడ అడ్డే లేకుండా సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి ఒక ప్రకాశం అంటే అది ఆత్మ ప్రకాశమే. అందువల్ల నిరావరణ ప్రకాశ రూప. నిరావరణం అంటే దీనికి అడ్డు పెట్టేదంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇటువంటి సూర్యుడికి కూడా ఇవాళ గ్రీష్మ ఋతువులో రోహిణీ నక్షత్రంలో సూర్యుని యొక్క మహావైభవం నడుస్తున్నది. ఎవరైనా అడ్డుపెట్టేవాడు. కానీ 2 రోజుల క్రితం రాత్రిపూట ఒక మేఘాలు వచ్చినాయి చూడండి, 12-1 గంటకి వర్షం కురిసింది. ఆ కురిసిన తర్వాత మర్నాడు ఉదయం 8-9 దాకా సూర్యుడు తన ప్రభావం చూపించలేకపోయినాడు. అంటే అడ్డుపెట్టేవాడు ఉన్నారు ఆయన్ని. తన కాలం, తన దేశం, తాను ఈ ఊళ్ళో ఎంతైనా చేయొచ్చు. కాశీ మోక్ష విచారం అని ఒక పెద్ద పుస్తకం ఉంది. దానిలో చాలా ప్రమాణాలు, చాలా యుక్తులు, చాలా పూర్వపక్షాలు, చాలా సిద్ధాంతాలు. చాలామంది ఇక్కడికి వస్తేనే ముక్తి వచ్చేస్తుంది అంటే, అయితే ఇక్కడ వచ్చి అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ ముక్తి వస్తుంది అంటారా అని చాలా ఉన్నాయి విషయాలు. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఈ పుస్తకం అంతా చదవడం వేస్ట్, నేను మాత్రం హస్తాక్షరం చేసేస్తాను, కాశీ మోక్షం నిర్ణయం. ఎందువల్లంటే ఇంతటి ఎండలు కాస్తూ ఉంటే మోక్షం కాక ఉంటుందని. ఈ చలికి ఈ ఎండకి నిత్య మోక్షమే, ఇక్కడ ఏమి సందేహం లేదు. ఏమి ఎండకు ఏం కథ. అందువల్ల ఎక్కడ అంటే ఎంతటి ప్రకాశం ఉన్నప్పటికీ, ఇప్పుడు మీరు 47 అనండి, 48 అనండి, మీరు ఎంతైనా డిగ్రీ పెడుతూ ఉండండి, ఒక్కసారి మేఘం వచ్చిందంటే అంత జీరో అయిపోయింది. చల్లటి గాలి వచ్చింది. నిన్న పొద్దున వచ్చిన చల్ల గాలి, ఎంత చల్లగాలి చెప్పడానికి వీలు. కానీ అది తాత్కాలికమనే విషయం వేరు, ఎప్పుడో ఒకసారి వస్తున్నది కదా. ఆవరణం అనేది ఉన్నది. ఈ బ్రహ్మ ప్రకాశానికి మాత్రం ఎవరు ఏమీ ఆవరణం లేదు. నిరావరణ ప్రకాశ రూప అది అని అర్థం. అందువల్ల జ్ఞానులే అమ్మవారి అంటే జ్ఞానులలో ఉండేటువంటి ఆ జ్ఞానానుభవమే అమ్మవారి స్వరూపము. ఏదో మనం వరలక్ష్మి రాగానే ఒక కొబ్బరికాయ, ఒక బిద్దె తెచ్చిపెట్టుకుని
ఏదో పెసరపిండో ఏదో పిండి తెచ్చి పెట్టుకుని దాంట్లో పసుపులు వేసి ఏదో చెవులు ముక్కులు నోళ్ళు తయారు చేసేస్తే అమ్మవారు ఆ స్వరూపం కాదు. ఎవరైతే జ్ఞానులందరూ ఉన్నారో వారి సాక్షాత్కారాన్ని మనం తలచి ఆ సాక్షాత్కారంతో ఒక స్వరూపం చేస్తే అదే అమ్మ. అంటే వారిని పూజ చేయడమే అమ్మ. అందువల్ల సాక్షాత్కార రూప ఆకృతి, అది నిరావరణ ప్రకాశ రూప. ఇక వారి ఉండే ప్రకాశాన్ని అడ్డు ఎవ్వరూ పెట్టలేదు. ఎన్ని పర్వతాలు అడ్డొచ్చినా కూడా, ఇప్పుడు మనందరికీ సూర్యుడు ఇప్పుడు ఈ వాడికి అస్తమించి ఉంటాడు. అస్తమించి ఉంటాడంటే నిజానికి అస్తమించేయడం ఆయన ఇంకా ఇట్లాగే ఉన్నాడు. ఇప్పుడు ఏ వేడిలో ఉన్నాడో అదే వేడిలో ఇంకో చోట ఉన్నాడు. కానీ మన దృష్టిలో అస్తమించాడు. ఎందువల్ల? అస్తాచలం అనేది అడ్డు వచ్చింది మనకి. అస్తాచలం ఇప్పుడు ఆయన అడ్డు పెట్టేసింది. పెడితే ఇప్పుడు మనకి ఆ మధ్యాహ్నం ఉన్న తీక్ష్ణం పోయింది కదా. ఇప్పుడు ఆ ప్రభావం ఇంకా ఉన్నది, అది వేరే విషయం. కానీ ఆ తీక్ష్ణత లేదు. కారణం ఏమిటి? అస్తాచలం ఒడ్డు వచ్చింది. అలాగే ఉదయాచలం ఒడ్డు వస్తుంది, మళ్ళా తిరిగి వచ్చేవాడికి ఉదయాచలం. ఎప్పుడు ఉదయాచలానికి బయటకు వస్తున్నాడు. అందువల్ల ఉదయాచలం అస్తాచలం రెండు ఉండి ఆయన అడ్డు పెట్టేస్తున్నాయి. అందువల్ల మనకి రాత్రి 12 గంటలు మనకు దొరికింది. కనీసం ఎంత తొందరగా ఆయన వచ్చి ఎంత లేటుగా వెళ్ళినా కూడా 11 గంటలు 10 గంటలు దొరుకుతూనే ఉంది మనకి. అంటే ఆవరణం ఉన్నది, కానీ బ్రహ్మప్రకాశానికి యత్కించిత్ ఆవరణం ఏమీ లేదు. నిరావరణ ప్రకాశ స్వరూప శాస్త. ఇది ఒక చాలా గొప్ప అర్థం చెప్పారు. ఇంతకంటే మూడో అర్థం కూడా చెప్తున్నారు. ఏకానంద చిదాకృతి. ఆనందము అనేదానికి పరమేశ్వరి, ఆనందం అనేది శివ. ఇప్పుడు ప్రకాశము అనేది పరమేశ్వరుడు. చిత్ అనే దానికి అర్థం చిత్ అంటే ప్రకాశమే కదా. చిత్ అనే దానికి ప్రకాశ స్వరూప పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ రెండు ఒకటే. ప్రకాశము ఆనందము అనేవి రెండు కూడా ఒకటే అని చెప్పడానికి ఏకశబ్దం. అంటే ఏకే మూర్తిభేద రహితే. అంటే ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకటే నాకే మూర్తి వీటల్లో భేదం లేదు. ప్రకాశానికి ఆనందానికి ఎదువైన భేదము లేదు. ఆనంద చిత ఆకృతీయస్యాస. అంటే ఇప్పుడు శివ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సగుణాత్మకమైన పరమేశ్వరుని తీసుకుని ఇప్పుడు ఈ మూర్తిభేద రహితమైనటువంటి ఒక ఆకారం కలిగినది నిర్గుణమైన పరబ్రహ్మమూర్తి అని మనం ఏ పరమేశ్వరుని కొలుస్తున్నామో ఆ పరమేశ్వరి ప్రకాశ ఆనంద స్వరూపము కలది. మూర్తిభేద రహిత. మూర్తిభేద అయితే ఆనందచితే చిత ఆకృతీయస్యాస తథా. అందువల్ల జ్ఞానులలో ఉండేటువంటి అనుభవమే ఆమె స్వరూపం. ఆ అనుభవాతిరిక్త స్వరూపం ఏమీ లేదు. మనలాగా ఏదో దేహము, అస్థి, మాంసం, రుధిరం, మేధస్సు, మజ్జ, అస్నా, స్థాయి ఇవన్నీ లేవు. కేవలం శుద్ధ చైతన్య నిత్య నిర్దశయానంద స్వప్రకాశానుభవం ఏదైతే ఉన్నదో అదే ఆమె స్వరూపం. వీళ్ళకి జ్ఞానులకి అదే స్వరూపం. వాళ్ళ శరీరం గురించి కాదు, అది అదే స్వరూపం. ఏకానంద చిదాకృతి. లోకంలో పూజ చేసే వాళ్ళందరూ శరీరానికి ఎవ్వరూ పూజ చేయరు. లోకంలో పూజను ఆరంభిస్తే తల్లికి పూజ చేస్తారు. మొట్టమొదటి మాతృదేవో భవ, ఎందుకంటే శక్తి. తల్లికి పూజ చేస్తారు, తండ్రికి పూజ చేస్తారు, అన్నలకు పూజ చేస్తారు, ఆచార్యులకు పూజ చేస్తారు, వచ్చినటువంటి అతిథులకు పూజ చేస్తారు. ఈ పూజ చేసినప్పుడు బృహదారణ్యకంలో ఈ విషయాన్ని చాలా గొప్పగా విచారించారు. తల్లిదండ్రులకు పూజ చేస్తున్నాడే, తల్లిదండ్రుల శరీరాలకు పూజ చేస్తున్నాడా వీడు? అంటే పూజ చేయడం వేదాంత ప్రమేయం లేకుండా అందరూ పూజ చేస్తున్నారు.
వేదాంతం చదువుకున్నవాడే ఏం పూజ చేయట్లేదు. వేదాంత సంబంధం లేకుండా ఏదైనా ఒక మంచి పని ఇంట్లో బిల్లు వస్తే అమ్మా నాన్న మీరు కూర్చోండి, మీకు నమస్కారం చేసి మీకు పూజ చేసి నేను ఎట్లా మీకు కూర్చుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు దీనికోసం వేదాంతం చదువుకోవాలని పెట్టి వేదాంతం చదువుకుంటే వాడు పీఠ మీద కూర్చుంటాడు. అయితే భర్తృత్వం ఉండదు వాడికి. అందులో వేదాంతం చదువుకున్నవాడు పీఠ మీద కూర్చోడు. పీఠ మీద కూర్చోడానికి అందులో పూజ చేయకుండా కూర్చోవట్లేదు. అందులో వేదాంత ప్రమేయం లేకుండా పూజ చేస్తూ ఉంటే ఆచార్యులు వారు ఏం చెప్పారంటే బృహదారణ్యంలో ఒక ఘట్టం చాలా పెద్దది. ఆ ఘట్టం ఏమిటంటే అనేక ప్రమాణములతో అనేక యుక్తులతో బ్రహ్మస్వరూపము జీవబ్రహ్మైక్యాన్ని నిరూపించి శుద్ధమైన బ్రహ్మస్వరూపం లోకంలో కూడా అందరికీ తెలిసి ఉన్నది అని ఆచార్యుల వారు ఉపనిషద్ వ్యాఖ్యానాన్ని ఒక పక్కన పెట్టేసి తన స్వీయ ఉపన్యాసాన్ని ఆరంభించాడు. బృహదారణ్యంలో ఇది పెద్ద విశేషం. తన స్వీయ ఉపన్యాసం దానిలో ఏం చెప్తారంటే మనకి ఉపనిషత్తులు అవన్నీ పక్కన ఉంచుకుందాం. అసలు మనం లోకాన్ని విమర్శిద్దాం, లోకాన్ని గురించుకుందాం. చూస్తే ఏం జరుగుతున్నదంటే వేదాంతులు చెప్పే తత్వం లోకంలో కూడా అందరూ అంగీకరిస్తున్నారు అన్నాడు. ఎలాగూ అంటే అక్కడ వరుసగా 10-15 హేతువులు ఆయన లోకం నుంచి మాట్లాడడం. అది స్వకీయ ఉపన్యాసం. అది ఉపనిషత్తు వ్యాఖ్యాన మధ్యలో ఇది ఉపన్యాసం. దానిలో 10-15 సంగతి అలా ఉంచి ఇప్పుడు ఒకటి నేను తీసుకుంటున్నాను. మాతాపితృ పూజనం. ఈ మాతాపితృ పూజనం అనేది మనందరం వేదాంత సంబంధం లేకుండా మనం చేస్తున్నాం. దీనికి అథాతో బ్రహ్మ జిజ్ఞాస మనకు అక్కర్లేదు. దీనిలో నీవు సాధారణంగా చేసేది శరీరానికి చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. ఇలా అనుకోవడం నిజానికి వాడిని ప్రశ్నిస్తే కుదరదు. ఎందువలంటే శరీరానికే పూజ చేస్తున్నావా నీవు అంటే వాడు కూడా లేదండి నేను శరీరంలో ఉన్న ఆత్మకు పూజ చేస్తున్నాను. శరీరంలో ఉన్న ఆత్మ అంటే ఇప్పుడు శరీరం కంటే విడిగా నీకు ఆత్మజ్ఞానం ఉన్నది. దాని గురించి స్పష్టత లేకపోవచ్చు, అది వేరే విషయం. ఆ స్పష్టత మనకి వేదాంతం వల్ల వస్తుంది. కానీ ఇంతవరకు నీకు ముందరే ఉన్నది కదా. ఎవడైనా ఒకడు కాదండి నాకు ఆత్మ గురించి తెలియదు, నేను కేవలం శరీరానికే పూజ చేస్తున్నానని ఎవడైనా అన్నాడనుకోండి కృష్ణుడు, అది వాడి మాట నిజంగా. ఎందుకంటే వాడే అంగీకరించడు ఆ మాట. ఎందువల్ల అంగీకరించడు? ఒకనాడు అందరూ కాలధర్మాన్ని చెందవలసిందే కదా. ఆ కాలధర్మాన్ని చెందవలసినప్పుడు ఏ శరీరాన్ని పూజించాడో వాడు ఆ శరీరాన్ని తగలేస్తున్నాడు. ఆ తగలేసేటప్పుడు చితి మీద చేతులు కానీ కాళ్ళు కానీ ఎక్కడో తగలబడుతూ కింద పడితే భాగాలు అయితే చాలా శ్రద్ధగా వాడు చేతితో పట్టుకోలేడు దాన్ని. అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద బొంగులతో పట్టుకుని మళ్ళీ దాన్ని కూడా వేస్తున్నాడు. ఇంతగా నువ్వు కాల్చి బూడిద చేసేవాడికి నీకు శరీరం మీద ఎక్కడ భక్తి ఉందిరా? అంటే భక్తి ఉన్నది ఎక్కడ నువ్వు చెప్పు నిజంగా. ఇలా చేసే నిన్ను చూసి వీళ్ళందరూ అయ్యో వీడికి తల్లిని తగిలేశాడని ఎవ్వడూ అనట్లేదు. వీడు చాలా మంచి పని చేశాడు అంటున్నారు. తగలేయడం మంచి పనే అంటే తల్లిని తగలేయలే వీడు తగలేసింది తల్లి శరీరాన్ని, దానికి సంస్కారం. అంటే ఇప్పుడు తల్లి వేరు. ఇప్పుడు ఇది లోకం కూడా ఒప్పుకుంటుంది కదా. వీళ్ళందరికీ బృహదారణ్యకం అవచ్చు. వీళ్ళకి బృహదారణ్యకం లేకుండా వీళ్ళందరూ తల్లి వేరు ఇది వేరంటున్నారు. రేపటి నుంచి వీళ్ళందరూ అంటున్నారు ఇంట్లో ఎక్కడైనా ఆడపిల్ల పుడితే ఆవిడే పుట్టిందండి, అయ్యో ఆవిడ భస్మం అయిపోయింది కదా, ఆవిడేది పుట్టింది భస్మం పుట్టిందని. అంటే ఈ శరీరం వేరు ఆత్మ వేరు అని లోకంలో సిద్ధంగా ఉన్నది. మనమేదో వేదాంతంలో కొత్తగా చెప్పాల. అయితే ఈ వేరుగా ఉన్నది ఏమిటి అని చెప్పంటే వాడు అంతగా చెప్పలేదు. దానికి స్పెషలిస్టులు కావాలి, అది వేరే విషయం. కానీ ఇంతవరకు జ్ఞానం లోకంలో ఉంది కదా. ఇలా మనందరం దేవుళ్ళకి పూజ చేస్తున్నాం. దేవుళ్ళకి పూజ చేస్తే మనమేదో ఒక నైవేద్యం పెడతాం, మనమేదో ఒక మాల వేస్తాం, మనమేదో ఒక వస్త్రం ఇస్తున్నాం. నిజానికి ఈ ఊళ్ళో ఇవాళ పెద్ద ధనికుడు ఎవడైనా ఒకడు ఉంటే, ఒక టాటానో పిల్లానో ఎవడైనా ఉంటే
వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక మామిడి పండు ఇవాళ మనం పూజ చేసినట్టు మామిడి పండు వాడి చేతిలో పెట్టండి, ఆయన తీసుకుంటాడా? వాళ్ళు ఎన్ని కోట్లకి ఈశ్వరులు ఏంటి, వాళ్ళ దగ్గరికి మనం అడగడమా? వాళ్ళ చేతిలో మనం పెట్టగలమా? ఏదో పోయి తీసుకోవా అని అడగడమా? వాళ్ళకి మనకి ఎంత దూరం? మరి వీళ్ళే ఇలా ఉంటే ఇంద్రాది దేవతలందరూ ఎంత పెద్ద ఐశ్వర్య సంపన్నులు, వాళ్ళకి నువ్వు ఏ ధైర్యంగా ఇవన్నీ ఇస్తున్నావు అంటే దేవతలను శాసించే పరమాత్మ ఒకడు ఉన్నాడు. నీవు తక్కువ వాళ్ళైనా చాలా నీచులైనా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుని తీరాలి, వాళ్ళకి నువ్వు ఇచ్చి తీరాలి అని వీళ్ళిద్దరికీ ఒక నిబంధనలు రాసించినటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే ధైర్యంతోనే మనం ఇంద్రుని దగ్గరికి వెళ్ళి మనం ఇంద్రాయ నమః అది మనం వరుసగా నామాలు చెప్పేస్తున్నాం, ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాం. అవి మంచి పూల, చెడ్డ పూల, విరిగిపోయిన పూల ఏమిటని మనం ఆలోచించండి, మన యథాశక్తి. అంటే పరమాత్మ ఇప్పుడు ఇంద్రుడికి మనకి మించినటువంటి మన ఇద్దరిని కూడా నియామకుని మన ఇద్దరిని నడిపించేటువంటి వాడు ఒకడు ఉన్నాడని మనకు తెలుసు. అందువల్ల ఆయన చేసి మన దగ్గర తీసుకుంటున్నాడు. ఇవాళ మనం ఆంజనేయ స్వామి ఉత్సవం చేసుకున్నాం, ఎందుకంటే మన పూజను అంగీకరించాం. ఆయనకున్న ఐశ్వర్యాన్ని మన పూజను అంగీకరించాలి, కానీ అంగీకరించాలని పరమాత్మ నిర్ణయం. నేను హనుమత్ జయంతి వచ్చినప్పుడల్లా భక్తులకి తీసుకో, వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంది. అంటే ఈ ఇద్దరిని కూడా నియామకం చేసేటువంటి పరమాత్మ కూడా ఉన్నాడు. ఇది కూడా లోకంలో నిర్ణయం. ఇలా 15 విషయాలు ఆయన 15-16 విషయాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి నిర్ణయాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన వాళ్ళ ఇంట్లో శ్రావణ శుక్రవారం వచ్చిందనే వాటికి ఏదో వాళ్ళ శక్తిని అనుసరించి చేసేయడం. నిజానికి ఆ మహాలక్ష్మికి మనం ఏం చేసి పెడతాం? ఆవిడింట్లో మన ఇంట్లో ఉన్నటువంటి శనగపప్పు ఆవిడింట్లో ఉండేది, మన ఇంట్లో ఉండే బెల్లమే ఆవిడింట్లో ఉంటుందా? ఆవిడికి ఈ బూరెలు నచ్చుతాయా? కానీ మన దగ్గర ఉన్నది ఏదో మనం పెట్టాలి. ఏదన్నా పురుషాలోకే తదన్నాశ్చ దేవత. దేవతలు అదే అన్నంతో ఉపజీవిస్తారు. మనుష్యులు ఏ అన్నంతో జీవిస్తున్నారో వాళ్ళు ఇంకా మనకి ఇవాళ ఇట్లా ఉన్నది. మనకి ఇంతకుముందు ఇప్పుడు ఇవన్నీ పొలాలన్నీ మెట్టలైనాయి కదా, మాగాళ్ళు అయినాయి కదా. ఇంతకుముందు మెట్టగా ఉండేటప్పుడు మనకి ఇంతటి ధాన్యం కూడా వచ్చేది కాదు. ఏ జొన్నలో, రాగులో, కొర్రలో, సజ్జలో వచ్చేవి. దాంతోనే కూడా శ్రద్ధ పెట్టారు కదా. ఆ కొర్రలతోనే పెట్టారు, సజ్జలతోనే పెట్టారు. ఎప్పుడు బియ్యమే మన దగ్గర రాలేదో అప్పుడు బియ్యంతో పెట్టారా ఏమిటి? బియ్యం ఎక్కడో ఒక చోట వచ్చేవి, ప్రతి ఊళ్ళో ప్రతి వాడింటికి వచ్చేవి కాదు. అవి వచ్చినా చాలా తక్కువగా వచ్చేవి. అటువంటి స్థితి కూడా మనం చూశాం కదా. అన్ని ఊళ్ళల్లో మొత్తం పల్నాటి సీమంతా ఎలా ఉండేది? అంతా రాయి. అక్కడ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయండి? అక్కడికి అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేవు. వచ్చిన వాడికి వచ్చింది తిన్నారు, ఎక్కడ ఏది వస్తే తిన్నారు. దాంతోనే పూజలు చేసుకున్నారు. ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైంది కాబట్టి మన ఊరు మామిడిపండు ఈ ఊరు వస్తున్నాయి, ఈ ఊరు మామిడిపండు మన ఊరు వెళ్తున్నాయి. ఇప్పుడు జరిగే విధానం వేరు. కానీ ఇవన్నీ కూడా పట్టుకుని ఆచార్యులు వారు చెప్పింది ఏమిటంటే దేహేంద్రియ మనోబుద్ధ్యాద్యతిరిక్తమైనటువంటి ఆత్మాస్తిత్వాన్ని అందరూ అంగీకరించి తీరాలి. ఆ ఆత్మ యొక్క యాథాత్మ్యం ఏమిటి అనే విషయం మాత్రం వేదాంతంతోనే మనం గ్రహించాలి. ఆత్మాస్తిత్వాన్ని గ్రహించడంలో మనకి స్వభావతనే మనందరికీ ఉన్నది. ఇది మనం కొంచెం మనస్సు పరిశుద్ధం చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఈ నామంలో ఏకానంద చిదాకృతే అని చెప్పే 3వ అర్థంలో శివ అనేటువంటి సగుణమైనటువంటి అమ్మవారు, సగుణమైనటువంటి శివుణ్ణి తీసుకుని ఈ 2 కూడా మూర్తిభేద రహితమైనటువంటి శుద్ధమైనటువంటి భేదములే లేనటువంటి నిర్భేదమైన ఆ అఖండమైన సచ్చిదానంద స్వరూపమే ఏకానంద చిదాకృతి. ఓం ఏకానంద చిదాకృతయే నమః. ఏవమిత్యాగమా బోధ్యాచైక భక్తిపదర్చిత
ఏకాగ్రచిత్త నిర్ధ్యాతా చైషణారహితా ధృతా. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. స్వామివారు కేదార్ నుంచి భగవంతుని ప్రసాదం తెచ్చి ఇచ్చారు. అందరూ కూడా తీసుకోండి. ఒకసారి రండి. నాయన ఆ ప్రసాదం కూడా తీసుకురా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ